నిజంగా గనక జీవిత ఖైదు పడిన ఖైదీకి పెరోల్ ఇవ్వాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి. వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలంటే పోలీస్ శాఖ నుంచి కొన్ని ఎన్ఓసీలు కావాల్సి వస్తాయి. అనారోగ్యానికి సంబంధించి జైలు అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది, వైద్య అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రాజకీయ నాయకులు కూడా లేకుండా అది జరగవు. ఇవన్నీ ఆమె చెబుతుంది కూడా, వాళ్ళ తండ్రిని తీసుకునే సచివాలయానికి వెళ్ళిన మాట వాస్తవం. ఇన్ని రోజులు తిరిగాము, ఇంత తిరిగాము అని కూడా చెబుతుంది. అది పెరోల్ అనేది అంత ఈజీగా ఇవ్వరు. అందులో జీవిత ఖైదులో ఉన్న వ్యక్తులకు అసలు ఇవ్వరు. మహా అయితే ఒక రోజు ఇస్తారు పెరోల్, అంతే తప్ప ఇన్ని రోజులు ఇవ్వటం అనేది, ఇన్ని సార్లు ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి ఇందులో ఆమె అరుణ వెనకాల ఎవరున్నారు, ఆమె ఎవరెవరు పోలీసు అధికారులు సహకరించారు, ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టారు, ఆ ఫేవర్స్ అంటే ఆమెకి అనుకూలంగా వ్యవహరించడానికి ఆమెను వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి చేశారు, ఈమె ఏం ప్రలోభాలకు వాళ్ళని గురి చేసింది, ఇవంతా కూడా బయటకు వస్తే గనక ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి సబ్జెక్ట్ అయితే ఉందనేది ఆమె చెబుతున్న అంశాల్లోనే మనకు తెలుస్తుంది. అంత పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను ఆమె చెబుతుంది, విషయాలను కూడా.